బ్రహ్మపుత్ర ప్లేన్ అంటే చూద్దామంటే ఇండస్ రివర్కి సంబంధించి గ్యాంగ్స్ అంటే గంగాకు సంబంధించి బ్రహ్మపుత్రకు సంబంధించిన ప్లేన్ గురించి నేర్చుకుందాం. ఇది ఏంటంటే ఒక మోనోటోనస్ రీజియన్, అంటే ఇందులో ఎక్కువ ఏమి ఉండవు, గుట్టలు అట్లా ఎక్కువ ఏమి ఉండవు. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే పెనిన్సులర్కి హిమాలయస్కి మధ్యలో ఉంటుంది. ఇది హిమాలయస్ ఏమి ఇక్కడ, పెనిన్సులర్ ఏమి ఇక్కడ, ఇది ఇక్కడ. అసలు దీని ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దామంటే, ఇది వరల్డ్లో లార్జెస్ట్ అలివియల్ ట్రాక్ట్, అంటే అలివియం అంత ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది. అలువియల్ ట్రాక్ట్ వరల్డ్లో లార్జెస్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ నార్త్లోనేమో శివాలిక్స్ ఉంటుంది, సౌత్లోనేమో పెనిన్సులర్ ఇండియా ఉంటుంది, సులేమన్ అండ్ కిర్తర్ రేంజెస్ ఏమో వెస్ట్లో ఉంటాయి, పూర్వాంచల్ హిల్స్ ఏమో ఈస్ట్లో ఉంటాయి. ఇది ఒకవేళ ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర లేదనుకో, ఇక్కడ వచ్చేసి పెనిన్సులర్ ఇండియా, ఇక్కడ వచ్చేసి శివాలిక్, ఇక్కడ వచ్చేసి పూర్వాంచల్ ఈస్ట్లో, ఇక్కడ వచ్చేసి ఏమో సులేమన్ అండ్ కిర్తర్ రేంజెస్, సులేమన్ అండ్ కిర్తర్ రేంజెస్ ఇవి ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ఈ విడ్త్ ఎంత ఉంటుంది ప్లేన్స్ విడ్త్ ఎంత ఉంటుంది? విడ్త్ వచ్చేసి 150 నుంచి 300 కిలోమీటర్ విడ్త్ ఉంటుంది. వైడ్ వెస్ట్లో ఎక్కువ వైడ్ ఉంటుంది. వెస్ట్లోనేమో 500 కూడా ఉంది ఒక్కొక్క దగ్గర. ఈస్ట్కి డిక్రీజ్ అవుతుంది, విడ్త్ అనేది ఈస్ట్కి డిక్రీజ్ అవుతుంది. ఈస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. డెప్త్ వచ్చేసి 2000 మీటర్స్ కూడా ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ నుంచి థిక్నెస్ ఆఫ్ ద డిపాజిట్స్ వేరీ అవుతుంది, థిక్నెస్ ఆఫ్ డిపాజిట్స్. మ్యాక్సిమం డెప్త్ వచ్చేసి 6000 వరకు కూడా ఉంది అన్నట్టు. ఇది హారిజాంటల్గా ఉంటుంది ప్లేన్. ఎలివేషన్ వచ్చేసి 200 మీటర్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అంబాలా దగ్గర 291 మీటర్, పీక్ 291 మీటర్ ఉంటుంది అంబాలా దగ్గర 291 మీటర్. ఫార్మింగ్ ద వాటర్ షెడ్ బిట్వీన్ ద ఇండస్ అండ్ గ్యాంగటిక్ సిస్టమ్స్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే వాటర్ షెడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దేనికి మధ్యలో, గ్యాంగ్స్ అండ్ ఇండస్కి మధ్యలో. గ్రేడియంట్ వచ్చేసి వెస్ట్రన్ యూపీ నుంచి కోల్కతాకు 20 సెంటీమీటర్ పర్ కిలోమీటరే ఉంటుంది. వారణాసి అట్లా గ్రేడియంట్ తగ్గుతుంది. వారణాసి దగ్గర గ్రేడియంట్ గురించి చెప్తుంటారు, అంత నాట్ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఇది లార్జెస్ట్ అలివియల్ ట్రాక్ట్. ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్లో అంబాలా ఇది వచ్చేసి పీక్ ఉంటుంది అన్నట్టు, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఫిజియోగ్రఫీ, మన ఇండియా ఫిజియోగ్రఫీ, ఇది ఫిజియోగ్రఫీ డివిజన్. ఈ ప్లేన్ ఎలా డివైడ్ అయ్యింది అనే దానికి చూస్తే, ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్ ఆర్ నార్థన్ ప్లేన్ కూడా అంటాం దీన్ని. నార్త్ టు సౌత్ ఎలా డివైడ్ అయ్యింది అంటే బాబర్, తరై, అలువియల్ ప్లేన్స్, డెల్టా ప్లేన్స్ ఇలా డివైడ్ అయ్యింది. అసలు ఈ బాబర్ అంటే ఏంది అంటే నార్థన్ మోస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ద ఇండో గ్యాంగటిక్ ప్లేన్. బాబర్ నార్థన్ మోస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ద ఇండో గ్యాంగటిక్ ప్లేన్. అమల్గమేషన్ ఫార్మ్డ్ బై అమల్గమేషన్ ఆఫ్ అలువియల్ ఫ్యాన్స్ ఫార్మ్డ్ బై హిమాలయన్ రివర్స్. ఈ హిమాలయస్లోకి వెళ్ళి రివర్స్ ఇట్లా వస్తాయి కదా, రివర్స్ వచ్చేసి ఇట్లా హిమాలయస్లో కింద ఫామ్ అవుతాయి. అది ఈ ఫ్యాన్స్ అన్నీ కలిపి ఇది బాబర్ ఫామ్ అయింది, నార్థన్ మోస్ట్ ఇది.
అమల్గమేషన్ ఆఫ్ ఫ్యాన్స్, అలువియల్ ఫ్యాన్స్, అమల్గమేషన్ ఆఫ్ అలువియల్ ఫ్యాన్స్ అది ఉంటుంది. అలువియల్ ఫ్యాన్ అంటే ఏంటంటే ఫ్యాన్ షేప్డ్ డిపాజిట్ ఆఫ్ సెడిమెంట్ మేడప్ ఆఫ్ గ్రావెల్, శాండ్, సిల్ట్ దట్ అక్యుములేట్స్ వేర్ స్ట్రీమ్ ఆఫ్ రివర్ ఎగ్జిట్స్ ఎ నారో మౌంటైన్ వ్యాలీ అండ్ ఎంటర్స్ ఎ ఫ్లాటర్ ఏరియా. అది ఫ్యాన్ అంటే ఏం లేదు, గుట్ట నుంచి కిందకి వచ్చినప్పుడు ఇలా పడి ఉంటుందిగా, అదే ఫ్యాన్ అంటే. బాబర్ వచ్చేసి ఇది 8 to 10 కిలోమీటర్ వైడ్ ఉంటుంది. ఎక్స్టెండ్ అలాంగ్ ఫుట్ ఆఫ్ శివాలిక్స్ కాడ ఫామ్ అవుతుంది, శివాలిక్స్ కాడ ఉంటుంది. ఇండస్ నుంచి తీస్తా వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఈస్ట్లో నేరో ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ కదా, ఇక్కడ నేరో ఉంటుంది, ఇక్కడ వైడ్ ఉంటుంది. బాబర్ ఏంటంటే పొరోసిటీ, ఇక్కడ అంతా రాళ్ళు ఉంటుంది కాబట్టి పొరోసిటీ ఉంటుంది. ఆ పొరోసిటీ కల్లా ఏం చేస్తుంది అంటే అది పొరోసిటీ పెబుల్స్ రాక్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఈ స్ట్రీమ్స్ ఇక్కడ వచ్చేసి డిసప్పియర్ అవుతాయి, లోపలికి వెళ్ళేసి. సో అలా అక్కడ ఇక్కడ రీమ్ కనబడదు, ఇక్కడ ఏంది డ్రై ఉన్నది అని కనిపిస్తే కానీ అది ఒకటి స్ట్రీమ్ లోపలికి పోయింది అన్నట్టు. ఇవి అగ్రికల్చర్కి షూట్ కావు, ఎందుకంటే అక్కడ అంతా రాళ్ళే ఉన్నవి. తరాయి నెక్స్ట్ వచ్చేసి తరై. ఇది సౌత్ ఆఫ్ బాబర్కా ఉంటుంది. నెక్స్ట్ బాబర్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ ఇక్కడ వస్తాయి అన్నట్టు, బాబర్లో పోయిన కిందకి పోయిన స్ట్రీమ్స్ ఇక్కడ వస్తాయి తరై రూట్స్. ఇది ఈస్టర్న్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఈస్టర్న్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెస్ట్లో రెయిన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఏమన్నా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో, కాజీరంగా నేషనల్ పార్క్ ఆసాంలో, తరాయి రీజన్లోనే ఉన్నాయి అన్నట్టు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉండేది, ఇది తరాయి రీజన్లో ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్ కూడా ఇది ఎక్కడుంది, ఆసాంలో ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్ కూడా తరాయి రీజన్లో ఉంది. సో ఈ రెయిన్స్ వచ్చేసి ఈస్టర్న్లో ఎక్కువ ఉంటాయని చెప్పి రెయిన్స్ అనొచ్చు. మార్షీ ఇది కొద్దిగా ఇల్ డ్రైన్డ్ అండ్ డ్యాంప్ మార్షీ ఇది. ఇక్కడ సిల్టీ, రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ బట్ డెఫిషియెంట్ ఇన్ ఫాస్ఫేట్. ఇక్కడ అసలు ఈ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి అంటే నైట్రోజన్ ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ ఓకే, కానీ ఫాస్ఫేట్ లేదు. డెఫిషియెంట్ ఇన్ విచ్, తరాయిలో ఏమీ లేదు అంటే ఫాస్ఫేట్ లేదు. ఇది పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్లో అగ్రికల్చర్ ల్యాండ్గా వాడుతున్నారు ఇప్పటికీ. మంచి మంచి క్రాప్స్ వస్తున్నాయి, షుగర్ కేన్, రైస్, వీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలువియల్ ప్లేన్స్. ఈ అలువియల్ ప్లేన్స్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. మనం అలువియల్, డెల్టా అని కూడా చూసుకున్నాం కదా. అలువియల్ ప్లేన్స్లో వచ్చేసి సౌత్ ఆఫ్ తరై రీజియన్లో ఉంటాయి. ఇది 2 రకాలుగా ఉంటాయి, బాంగర్, కాదర్. ఇది బాంగర్ అంటే ఓల్డ్ అలువియల్, కాదర్ న్యూ అంటే కాదర్ బట్ట వేసుకున్న వాళ్ళు అంటారు, న్యూ అలువియల్ అన్నట్టు. ఫ్లూవెల్, ఎరోషనల్ అండ్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. శాండ్ బార్స్, మియండర్స్, ఆక్స్బో లేక్స్, బ్రేడెడ్ ఛానల్స్ ఇలా. ఫస్ట్ మనం బాంగర్ గురించి నేర్చుకుందాం. ఇది ఓల్డర్ అల్యూమినియం అని ఇంతకుముందు నేర్చుకున్నాం. అలాంగ్ రివర్ బెడ్స్ above the flood, it is above the flood plains of the river and present side terrace like structure. Above flood plains. ఫొజిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ.
రైనోసెరస్, హిప్పోపటామస్, ఎలిఫెంట్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇది మోర్ క్లే ఎక్కువ ఉంటుంది, డార్క్ కలర్లో ఉన్న క్లే ఎక్కువ ఉంటుంది. కాల్కారియోస్ కంకర్, ఇక్కడ కాల్కారియోస్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న కంకర్ లాంటివి ఉంటాయి. కాల్కారియోస్ అంటే క్యాల్షియం, కంకర్స్ అని అంటాం. ఆ కంకర్స్ వచ్చేసి బాంగర్లో ఉన్నవి. బాబర్ అయిపోయింది, తెర అయిపోయింది, బాంగర్ ఇప్పుడు. రీజనల్ వేరియేషన్స్ ఆఫ్ బాంగర్ ఇంక్లూడ్ బరెండ్ ప్లేన్స్ అండ్ ద బోర్ ఫార్మేషన్స్. ఇందులోనే బరెండ్ ప్లేన్స్ రీజన్ బట్టి కొన్ని డివైడ్ అయినాయి. బరెండ్ ప్లేన్స్, బూర్ అని. ఈ బరెండ్ ప్లేన్స్ అంటే ఏంటంటే డెల్టాయిక్ రీజన్ ఆఫ్ బెంగాల్లో డెల్టాయిక్ ఆఫ్ రీజన్ ఆఫ్ బెంగాల్, నార్త్ వెస్ట్ ఆఫ్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అప్పర్ పద్మ అండ్ జమురా రివర్స్. It is bordered by the floodplains of the Mahananda River to the west and the Karakotoya River to the east. Tributaries of the upper Padma and of the buried in the comparatively high undulating region with reddish and yellowish clay silts. ఈ బరెండ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకో డెల్టాయిక్ రీజన్ ఆఫ్ బెంగాల్ అనొచ్చు అంతే. బోర్ అంటే ఏంటంటే పీస్ ఆఫ్ ల్యాండ్ సిట్యుయేటెడ్ ఇన్ అప్పర్ గంగా యమునా డోబ్. ఈ బోర్ అంటే ఏంటంటే గంగా యమునా డోబ్ ఉంటుంది కదా, అక్కడ దానిపైన ఉంటుంది అంతే. అక్యుమిలేషన్ ఆఫ్ విండ్ బ్లోన్ శాండ్ డ్యూరింగ్ ద హాట్ డ్రై మంత్స్ ఆఫ్ ద ఇయర్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బరెండ్ ప్లేన్స్ అండ్ బోర్గా గుర్తుపెట్టుకుంటే బాంగర్ వచ్చేసి 2. కాదర్ వచ్చేసి న్యూవర్ అలువియం అండ్ ఫార్మ్స్ ద ఫ్లడ్ ప్లేన్స్ అలాంగ్ ద రివర్ బ్లాంక్స్. ఇది ఫ్లడ్ వేస్తుంది. ఇది ఫార్మ్స్ ఫ్లడ్ ప్లేన్స్ అంటే వరదలో ఉన్న భూమిని అట్లా ఫామ్ చేస్తుంది. ఇది వెరీ ఫెర్టైల్, న్యూ కాబట్టి వెరీ ఫెర్టైల్. శాండీ క్లేస్, లోమ్స్, డ్రైయర్, మోర్ లీచ్డ్ అండ్ లెస్ కాల్కారియోస్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చి కొంచెం రే ఆర్ కొల్లర్ అంటే ఏంటి అంటే సలైన్ ఎఫ్లోరిసెన్స్ ఆఫ్ డ్రైయర్ ఏరియాస్ ఇన్ హర్యానా. They have spread in recent time with an increase in irrigation as capillary action brings salt to the surface. అంటే ఇది జస్ట్ అక్కడ సాల్ట్ ఇరిగేషన్ ఎక్కువ అవడం వల్ల సాల్ట్ని సర్ఫేస్కి తెలుస్తుంది. దాన్ని రే ఓర్ కొల్లర్ అంటారు. సలైన్ ఎఫ్లోరెసెన్స్ సలైన్ ఎఫ్లోరిసెన్స్. డెల్టా ప్లేన్స్. The mouths of the mighty rivers in the region create some of the world's largest deltas, like the famous Sundarbans Delta. ఇప్పుడు రీజనల్ డివైజెస్ చూద్దాం. మనం ఏం చూసినాం ఇంతవరకు? ఫిజియోగ్రఫిక్ డివిజన్ చూసినాం. ఫిజియోగ్రఫిక్లో 4: బాబర్, తెరై, బాంగర్, కాదర్. మళ్ళీ బాంగర్లో వచ్చేసి బరెండ్ ప్లేన్స్, బుర్రు. ఇంకొకటి రే ఓర్ కొల్లార్ అని చూసినాం. ఇది ఎక్కువ ఎక్కడుంది అంటే హర్యానా రీజియన్లో ఉంది. డ్రై ఏరియాస్ ఆఫ్ హర్యానా రీజియన్లో సలైన్ ఎఫ్లోరెసెన్స్ని దాన్ని రే ఓర్ కొల్లార్ అంటారు. ఇది నేర్చుకున్నాం. తరాయిలో నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి నేర్చుకున్నాము. ఇది ఇప్పుడు రీజనల్ వైజ్గా అంటే మనం ఈస్ట్ వెస్ట్ ఉందన్నాం కదా, రీజనల్ ప్లేస్గా ఏమవుతుంది. ఫస్ట్ వచ్చేసి సింధు, రాజస్థాను, పంజాబు, గంగా ప్లేను, బ్రహ్మపుత్ర ప్లేను, బ్రహ్మపుత్ర డెల్టా. ఇది ఎలా ఉంటుంది అంటే మన ఇండియా మ్యాప్ ఇలా చూసుకుంటే ఈస్ట్ స్ట్రెచ్ ఇలా, ఈ వెస్ట్ టు ఈస్ట్ స్ట్రెచ్ ఇలా ఉంటే ఇక్కడ పంజాబ్ హర్యానా ప్లేను, ఇక్కడ అప్పర్ గంగా ప్లేను, మిడిల్ గంగా ప్లేను, వెస్ట్ బెంగాల్ వచ్చేసి లోవర్ గంగా ప్లేను, ఇక్కడ వచ్చేసి బ్రహ్మపుత్ర ప్లేను, ఇక్కడ వచ్చేసి తీస్తా రివర్ ఉంటుంది. సిక్కిం దగ్గర తీస్తా రివర్ ఉంటుంది.
ఇక్కడ ఇంకా ఇక్కడ రాజస్థాన్ ప్లేన్ ఉంటుంది. మారుస్థలి ఇక్కడనే ఉంటుంది. మారుస్థలి, రాజస్థాన్ బాగర్. ఈ పంజాబ్లో మాల్వా ప్లేన్ కూడా ఉంటుంది. మాల్వా ప్లేన్. ఈ మిడిల్ గంగాలో అవధ్ ప్లేన్. పంజాబ్ హర్యానాలో మాల్వా ప్లేన్ ఉంటుంది. అప్పర్ గంగా వచ్చేసినాక రోహిల్ఖండ్ ప్లేన్. ఇంకా ఇక్కడ వచ్చేసి బీహార్లో వచ్చేసి మిథిలా ప్లేన్. MITHILA మిథిలా ప్లేన్. ఎందుకంటే ఇక్కడ కోసి మేచి రివర్ ఫామ్ పోతాయి ఇక్కడ. నెక్స్ట్ రీజనల్ డివిజన్లో ఫస్ట్ సింధు ప్లేన్ పాకిస్తాన్లో ఉంటుంది. దీనికి అంత ఇంపార్టెంట్ కాదు. సింధు ప్లేన్లో ఎక్కువ వచ్చేసి బాంగర్ ఉంటుంది. బాంగర్ అంటే ఫస్ట్ది. దోర్స్ దండ్ ఉంటుంది. దోర్స్ అంటే ఏంటంటే లాంగ్ నారో డిప్రెషన్స్ రిప్రజెంటింగ్ రెమినెంట్స్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ఫార్మర్ రివర్స్. దండ్ అంటే ఆల్కలైన్ లేక్స్ ఆన్ సమ్ దోర్స్. అంత నాట్ ఇంపార్టెంట్. సింధు ప్లేన్ వచ్చేసి పాకిస్తాన్. నెక్స్ట్ రాజస్థాన్ ప్లేన్స్. ఇది ఇంపార్టెంట్. రాజస్థాన్ ఇది ఎక్కడ వెస్ట్ ఆఫ్ అరావలీస్ ఉంటుంది. ఇట్ అపియర్స్ యాజ్ అన్ అగ్రడేషనల్ ప్లేన్. దాంట్లో ఇట్ కంటైన్ అవుట్క్రాప్స్ ఆఫ్ జెనిసిస్, సిస్ట్ అండ్ గ్రానైట్స్ ఉంటాయి, ఇండికేటింగ్ ద జియోలాజికల్ కనెక్షన్స్ టు పెనిన్సులర్ ప్లాట్యూ. రాజస్థాన్ ప్లేన్ అనేది వెస్ట్ ఆఫ్ అరావలీస్ ఉంటుంది. ఇందులో జెనిసిస్, సిస్ట్, గ్రానైట్స్ ఉంటాయి. పెనిన్సులర్ ప్లాట్యూకి కనెక్షన్ ఉన్నట్టు, ఒక లింక్ అన్నట్టు. వెస్ట్ ఆఫ్ అరావలి సెమీ అరిడ్ ప్లేన్కి ఉంటుంది. రాజస్థాన్ బాగర్ అంటారు దాన్ని. అరిడ్ ప్లేన్ వచ్చేసి మార్వార్ అంటారు. ఇది అరావాలీస్ అనుకోండి. దీనికి వెస్ట్లో సెమీ అరిడ్ దాన్ని ఏమంటారు అంటే రాజస్థాన్ బాగర్. మరి అరిడ్ని ఏమంటారు అంటే మార్వార్ రీజియన్ అని అంటారు. ఫర్దర్ వెస్ట్ ఇంకో వెస్ట్కి పోతే మార్వార్ రీజియన్. మార్వార్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ పోతే థార్ డిజైట్ కూడా ఉంటుంది అన్నట్టు. ఈ బాగర్ రీజియన్లో కొంచెం స్ట్రీమ్స్ ఉంటాయి సీజనల్గా, అరవలి నుంచి వచ్చినవి. అక్కడ అగ్రికల్చర్ కూడా వస్తుంది కాబట్టి అవి ఏమంటారు, ఏరియాస్ని ఏమంటారు అంటే ఫెర్టైల్ ఏరియాస్ని రోహి అంటారు. థార్ డిజైట్, గ్రేట్ ఇండియన్ డిజైట్ అంటాం దాన్ని. ఇది నార్త్ వెస్ట్ ఆఫ్ అరావలీస్ ఉంటుంది రాజస్థాన్ రీజన్లో. అన్డ్యులేటింగ్ టోపోగ్రఫీ డాటెడ్ విత్ లాంగిట్యూడినల్ డన్స్ అండ్ బర్చన్స్. అండులేటింగ్ అంటే వేవీ లాగా ఉంటుంది. అండులేటింగ్ టోపోగ్రఫీ లాంగిట్యూడినల్ డన్స్ అండ్ బర్చన్స్ ఉంటాయి. చాలా రెయిన్ఫాల్ 150 mm per year కన్నా తక్కువ ఉంటుంది. 150 mm కన్నా. అరిడ్ క్లైమేట్, లో వెజిటేషను. సో ఇవన్నీ ఉండడం కాబట్టి దీన్ని మారుస్థలి అంటారు. మారుస్థలి. సో గుర్తుపెట్టుకోవాలి, మారుస్థలి అంటే రాజస్థాన్కి సంబంధించింది. మారుస్థలిలో ఏముంటాయంటే మార్వార్ ప్లేన్ ఉంటుంది. ఈస్టర్న్ మారుస్థలి రాకీ, వెస్ట్రన్ ఏమో శాండ్ డ్యూన్స్తో ఉంటుంది. శాండ్ డ్యూన్స్ని ద్రియాన్ అంటారు. ఈ మారుస్థలిన మార్వర్. డ్యూరింగ్ ద మెసోజోయిక్ ఎరా దిస్ రీజన్ వాస్ అండర్ ద సీ. అప్పుడు సీ కింద ఉండే. ఇది ఎలా వచ్చేసిందంటే వుడ్ ఫోజిల్ ఫార్క్ ఎట్ అక్కల్ అండ్ మెరైన్ డిపాజిట్స్ అరౌండ్ బ్రమ్సర్ నియర్ జెస్మేల్. ఇవన్నీ ఫస్ట్ ఇది అందరు సీ ఉండే. ఇది ఎట్లా గుర్తుపెట్టవచ్చు అంటే వుడ్ ఫోజిల్స్ ఉంటాయి. ఎక్కడ దొరికినాయి అంటే అక్కల్ పార్క్, వుడ్ ఫోజిల్స్ పార్క్, అక్కల్ ఇంకా మెరైన్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. బ్రమ్సార్ నియర్ జైసల్మీర్ దగ్గర ఉన్నవి. సో అలా అండర్లయింగ్ రాక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిజర్ట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్. కింద రాక్ ఉంది. ఆ రాక్ పెనిన్సులర్ ప్లాట్యూకి ఎక్స్టెన్షనే. సర్ఫేస్ ఫీచర్స్ హ్యావ్ బీన్ కార్వ్డ్ బై వెదరింగ్ అండ్ విండ్ యాక్షన్. సర్ఫేస్ ఫీచర్స్ అన్ని చేంజ్ అయినవి. మష్రూమ్ రాక్స్, షిఫ్టింగ్ డ్యూన్స్ అండ్ ఓయాసిస్ ఇవన్నీ సౌత్ పార్ట్లో ఉన్నాయి అన్నట్టు. The desert can be divided into two parts. Northern part slopes towards Sindh, southern part slopes towards Rann of Kutch. నార్థన్ పార్ట్ ఏమో సింధుకి వెళ్తుంది, సౌదర్న్ పార్ట్ ఏమో రన్ ఆఫ్ కచ్కి వస్తుంది. ఇందులో రివర్స్ కూడా ఉన్నాయి కొన్ని. షార్ట్ లివ్డ్ రివర్స్ని దాని
మెరల్ అంటాం, ఎపి మెరల్ అంటే షార్ట్గా కొన్ని ఉంటాయి, అవి డిసపియర్ అవుతాయి కొంచెం పోయినాక. ఇన్లాండ్ డ్రైనేజ్గా ఉంటుంది బై జాయినింగ్ ఏ లేక్ ఆర్ ప్లాయా అంటే ఏంటంటే బై జాయినింగ్ ఏ లేక్ ఆర్ ప్లాయా అవి రివర్ స్ట్రీమ్స్ అనేవి డిసపియర్ అవుతాయి, ప్లాయా అని అంటాం దాన్ని. లేక్స్ అండ్ ప్లాయాస్ హ్యావ్ బ్రాకిష్ వాటర్ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. ప్లాయాస్లో లేక్స్ సాల్ట్ నుంచి వస్తారు. లుని రివర్ ఉంటుంది ఇక్కడ. సౌదర్న్ పార్ట్ ఆఫ్ థార్ డెజర్ట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇంటూ రన్ ఆఫ్ కచ్ పోతుంది. ద ఏరియా ఆఫ్ లూని ఈజ్ నోన్ యాజ్ తాలి ఓర్ శాండ్ ప్లే. ఇక్కడ లూని రివర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లూని రివర్ ఉంటుంది. ఇంకా సలైన్ లేక్స్ కూడా ఉంటాయి. ఇన్లాండ్ డ్రైనేజ్ ఉంటుంది సలైన్ లేక్స్తోన. ఇది సామన్ సాల్ట్కి ఇది వస్తుంది అన్నట్టు. కొన్ని లేక్స్ వచ్చేసి మంచి ఒక గుర్తుపెట్టుకోవాల్సిన లేక్ ఏదంటే సాంబార్ లేక్ జైపూర్ దగ్గర ఉన్నది. సలైన్ లేక్స్ సాంబార్ లేక్ జైపూర్ దగ్గర ఉంటుంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ లాగా. ఒక క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు ఇండియా దిద్వానా, కుచమాన్, సర్గోల్ అండ్ కతు ఆర్ ద నేమ్స్ ఆఫ్ సలైన్ లేక్స్. ఇంకా కొద్ది సలైన్ లేక్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాంబర్, దిద్వానా సలైన్ లేక్స్. సాంబర్, దిద్వానా ఇంకా ఇవి వచ్చేసి రాజస్థాన్ థార్ డిజర్ట్లో ఉన్నవి. దేగ్నా, కుచమాన్ కూడా ఉంటాయి. సర్గోల్ అండ్ కాటు పంజాబ్ ప్లేన్స్లో ఏంటంటే పంజాబ్ ప్లేన్ ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ఆ 5 రివర్స్ ఆఫ్ ఇండస్ సిస్టమ్ జేలం, రవి, చెనాబ్ ఇండస్ సిస్టమ్స్ ఒక 5. ఇక్కడ వచ్చేసి డోప్స్ ఉంటాయి. ద ల్యాండ్ ఏరియా సిట్యుయేటెడ్ బిట్వీన్ 2 రీజన్స్. ఇది ఏంటంటే 2 రివర్స్ మధ్యలో ఇక్కడ ఒక రివర్ ఇక్కడ ఒక రివర్ ఉందంటే దాన్ని డోప్స్ అని అంటాము. దాని డోబ్స్ ఒక పేర్లు కూడా ఉన్నాయి. జలంధర్ డోబు, బారీ డోబు, రేచనా డోబు, జచ్ డోబు, చాజ్ డోబు, సింధు సాగర్ డోబు బిట్వీన్ డిఫరెంట్ రివర్స్. బిస్ట్ డోబ్ వచ్చేసి దీన్నే జలంధర్ డోబు అంటారు. ఇది బీస్కి సట్లజ్కి మధ్యలో ఉంది. బారీ డోబ్ వచ్చేసి బీస్కి రవికి మధ్యలో ఉంది. రెచనా డోబ్ వచ్చేసి చెనాబ్కి రవికి మధ్యలో ఉంది. జచ్చు డోబు और చజ్ డోబు, జచ్చు और చజ్జు జేలంకి చెనాబ్కి మధ్యలో ఉంది. సింధ్ సాగర్ వచ్చేసి ఇండస్కి జేలంకి మధ్యలో ఉంది. ఈ రివర్ డిపాజిట్స్ ఇప్పుడు ఏం చేసినాయంటే ఆ డోబ్స్ని కలిపేసినవి. సో ఇప్పుడు అంతా ఒకేలాగా ఉంటుంది. ఈస్టర్న్ బౌండరీ వచ్చేసి ఢిల్లీ అరావళి రిడ్జ్ ఉంటుంది. ఈస్టర్న్ బౌండరీలో ఢిల్లీ అరావళి రిడ్జ్ ఉంటుంది. నార్త్లో శివాలిక్స్ కొంచెం ఎరోసిన్ అయ్యేవి, దాన్ని చోస్ అంటారు. నార్త్లో శివాలిక్స్ ఎరోసిన్ దాని CHOS అని అంటారు. లీడింగ్ టు ఎనర్మస్ గల్లింగ్. సౌత్ ఆఫ్ ద సట్లజ్ రివర్ లైస్ ఇన్ ద మాల్వా ప్లేన్ ఆఫ్ పంజాబ్. మాల్వా ప్లేన్ వచ్చేసి పంజాబ్లో ఉంటుంది. సట్లజ్ రివర్ సౌత్ వచ్చి అందులో ఉంటుంది అన్నట్టు. Ghaggar and Yamuna rivers is called Haryana Tract, which serves as a water divide between the Yamuna and Satluj rivers. The Ghaggar is the sole river between the Yamuna and Satluj and is believed to be the modern successor of the legendary Saraswati river. ఈ గాగర్ రివర్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. గాగర్ రివర్ ఇది ఏంటి అంటే ఇది యమునాకు సట్లజ్కి మధ్యలో ఉంటుంది. యమునాకి సట్లజ్కి ఇది మనం ఏమంటారంటే కొందరు ఏంటంటే సరస్వతి రివర్ ఉండగా సరస్వతి రివరే గాగర్ రివర్గా మారింది అని కూడా అంటారు. యమునాకు సట్లజ్కి మధ్యలో ఉంటుంది. గాగర్కి యమునాకున్న మధ్యలో దాన్ని ఏమంటారంటే హర్యానా ట్రాక్ట్ అంటారు. వాటర్ డివైడ్ బిట్వీన్ యమునా అండ్ సట్లజ్. వాటర్ డివైడ్ బిట్వీన్ యమునా అండ్ సట్లజ్. యమునా సట్లజ్ ఉంటే మధ్యలో గాగర్ పోతుంది, వచ్చేసి యమునా హర్యానా ట్రాక్ట్ అని కూడా అట్లా అంటారు అన్నట్టు. వాటర్ డివైడ్ బిట్వీన్ దిస్ యమునా అండ్ సట్లజ్ రివర్స్కి వాటర్ డివైడ్ చేస్తుంది అలా. సో యమునా సట్లజ్కి మధ్యలో పోయేది గాగర్, అది సరస్వతి అని అంటారు దాన్ని అని కూడా ఒకప్పుడు అది నమ్ముతున్నారు అట్లా అని.
ఇది అన్నట్టు మెయిన్గా. యమునాకి గాగర్కి మధ్యన ఉన్నదే హర్యానా ట్రాక్ట్. నెక్స్ట్ గంగా ప్లేన్. ఇది వచ్చేసి లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ద గ్రేట్ ప్లేన్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ నుంచి కోల్కతా వరకు ఉంటుంది. గంగా రివర్ అండ్ ఇట్స్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ క్యారీడ్ సిగ్నిఫికెంట్. మంచి అల్యూమినియం మొత్తం తీసుకుపోయాయి గంగా ఇంకా హిమాలయన్ ట్రిబ్యూటరీస్ రివర్ కలిపి. ఈ పెనిన్సులర్ రివర్స్ ఉంటాయి కదా, చంబల్, బెట్వా, కేన్, సన్ ఎక్కువ మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఇవి గంగాలో జాయిన్ అవుతాయి. అసలు అవి కూడా ఈ ప్లేన్కి కాంట్రిబ్యూట్ చేసినవి. లోవర్ సెక్షన్స్ ఆఫ్ గంగా కొంచెం స్లగ్గిష్గా అంటే అడ్డందిడ్డంగా ఫ్లో అయ్యి అవి కొన్ని ఫీచర్స్ క్రియేట్ చేస్తాయి. ఎలాంటి ఫీచర్స్? లీవీస్, బ్లఫ్స్, ఆక్స్బో లేక్స్, marshes and ravines. Rivers in the area often change course, leading to frequent floods. Kosi River, called the Sora of Bihar, is famous for this characteristic. రివర్స్ కోర్సును చేంజ్ చేస్తుంటే ఎక్కడ. సో కోసి రివర్, బీహార్లో కోసి రివర్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇది కోర్స్ చేంజ్ చేస్తుంది, ఇలా ఫ్లో అవుతుంది అనుకో, ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఇలా ఫ్లో అవుతుంది ఇట్లా అని. ఇందులో గంగా ప్లేన్కి కూడా మళ్ళీ రీజనల్ డివిజన్స్ ఉన్నాయి. గంగా ప్లేన్ ఈ గంగా ప్లేన్లో వచ్చేసి రోహిల్ఖండ్ ప్లేన్స్, గంగా యమునా డోబు, యమునా చంబల్ బేసిన్ ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అప్పర్ గంగా అంటారు దీన్ని. అప్పర్ గంగా, మిడిల్ గంగా, లోవర్ గంగాగా చూసుకున్నాం. ఫస్ట్ అప్పర్ గంగాలో వచ్చేసి రోహిల్ఖండ్ ప్లేన్స్ ఉన్నాయి. అప్పర్ గంగాలో వచ్చేసి రోహిల్ఖండ్ ప్లేన్స్ ఉన్నవి. రోహిల్ఖండ్ ప్లేన్స్ అంటే ఏంటంటే యూపీలో ఉంటాయి. రోహిల్ఖండ్ యూపీలో. గంగా యమునా డోబ్ వచ్చేసి లార్జెస్ట్ డోబ్ ఆఫ్ ఇండియా. గంగా యమునా డోబ్ లార్జెస్ట్ డోబ్ ఆఫ్ ఇండియా. యమునా చంబల్ బేసిన్ వచ్చేసి బడ్లాండ్స్ రీజన్స్ ఆర్ చంబల్ రావిన్స్ అని అంటాము గలీ ఎరేషన్ వల్ల. ఇంకా యమునా చంబల్ అని కూడా ఉంటాము దీని. ఇక్కడనే బడ్లాండ్ రీజియన్. సో చంబల్ రావిన్స్, బడ్లాండ్ చంబల్ రావిన్స్ గలీ ఎరోసిన్ వల్ల ఫామ్ అయింది ఇక్కడ. మిడిల్ గంగాలో వచ్చేసి అవధ్, ఇది ఎక్కువ యూపీలో ఉంటుంది. మిథిలా, బీహార్ అండ్ నేపాల్లో ఉంటుంది. మగధ్, ఇది బీహార్లో ఉంటుంది. లోవర్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇక్కడ బ్రేడెడ్ ఛానల్స్ ఫామ్ అవుతాయి. బ్రేడెడ్ ఛానల్స్. సుందర్బన్స్ డెల్టా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర ప్లేన్. బ్రహ్మపుత్ర ప్లేన్ వచ్చేసి దీన్ని ఆసాం వ్యాలీ కూడా అంటారు, ఎందుకంటే ఇది ఎక్కువ ఆసాంలో ఉంటుంది కాబట్టి. ఈస్టర్న్ హిమాలయాస్ ఏమో నార్త్లో ఉంటాయి, పట్కై అండ్ నాగా హిల్స్ ఏమో ఈస్ట్లో ఉంటాయి, గారో ఖాసీ జయంతి అండ్ మిక్కిరి హిల్స్ సౌత్లో ఉంటాయి, ఇండో బంగ్లాదేశ్ బార్డర్ అండ్ లోవర్ గంగా ప్లేన్ ఇన్ ద వెస్ట్. ఈ బ్రహ్మపుత్ర అంటే ట్రిబ్యూటరీ అంటూ ఉంటుంది. బ్రహ్మపుత్ర దాంట్లో ఏంటంటే ఒకటి లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అంటే రివర్తో ఐలాండ్ ఫార్మ్ అయింది. దాని పేరు ఏంటంటే మజులీ. అది ఉంటుంది, బ్రహ్మపుత్ర ఫామ్ చేస్తుంది. మియండర్ త్రూ ద ప్లేన్ ఫార్మింగ్ ఆక్స్బో లేక్స్ ఫామ్ చేస్తాయి. ఇది మియండర్ అంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి, ఇట్లా మియండర్ బ్రేడింగ్ ఎక్కువ ఇందులో. సో చాలా రివరీన్ ఐలాండ్స్ వచ్చినాయి, దాన్ని చార్స్ అంటారు. బ్రేడింగ్ అంటే లైక్ ఇట్లా బ్రాంచెస్ లాగా ఇవ్వడం, ఇట్లా అంటారు. దాన్ని ఏమంటారు అంటే చార్స్ అని అంటారు. ఐలాండ్స్ ఫామ్ అవుతాయి దానివల్ల. మార్షి ట్రాక్ట్ ఇది ఎక్కువ. కోర్స్ అలువియల్ డెబ్రీస్ ఉంటుంది. అలువియల్ ఫ్యామ్స్ ఫామ్ అయినవి తెరై అండ్ సెమీతెరై కండిషన్స్లో. ఇప్పుడు సుందర్బాన్స్ అనేది ఒక మ్యాంగ్రూవ్ ఏరియా డెల్టా. గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా. సుందర్బాన్స్ వచ్చేసి ఏ దాంట్లో ఫామ్ అయింది? గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా రివర్స్. మేఘ్నా అంటే కూడా గంగాపుత్ర అనే, కానీ అది వేరే స్టేట్ బంగ్లాదేశ్లో. మేఘ్నా రివర్స్ ఫామ్ అయినవి. మేఘ్నా రివర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్లో. అది వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా.
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ లార్జెస్ట్ డెల్టా ఏదైనా ఉంది అంటే వరల్డ్లో ఇది. సుందర్బాన్స్ నేమ్ ఎందుకు వస్తుందంటే సుందరి ట్రీ వల్ల వస్తుంది అన్నట్టు అంతే. రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సుందర్బాన్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏది అంటే ఇది బంగ్లాదేశ్లో ఉంది. సుందర్బాన్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది బంగ్లాదేశ్లో ఉంది, అది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అది. ద సీవర్డ్ సైడ్ ఆఫ్ ద డెల్టా ఈస్ క్యారెక్టరైజ్డ్ బై న్యూమరస్ ఎస్చురీస్ ఉంటాయి, మడ్ ఫ్లాట్స్, మ్యాంగ్రూవ్ స్వామ్స్, శాండ్ బ్యాంక్స్, ఐలాండ్స్, ఫోర్లాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్లోప్ ఎక్కువ ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఎక్కువ సీ లెవెల్ చేంజెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్రేట్ ప్లేన్ ఉంటుంది కదా, ఈ గ్రేట్ ప్లేన్ వల్ల అసలు ఏంది, ఇండియాకి ఏం లాభం, ఇందులో ఏముంది అని కొన్ని చూస్తే పాపులేషన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, డెన్స్లీ పాపులేటెడ్ రీజన్. అగ్రికల్చర్, ఫెర్టైల్ అలువియల్ సాయిల్ వల్ల కానీ, స్లో మూవింగ్ పెరినియల్ రివర్స్ వల్ల కానీ, క్లైమేట్ వల్ల కానీ ఇది అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఇరిగేషన్ హెస్ మేడ్ పంజాబ్, హర్యానా ఇంకా ఈ వెస్ట్ యూపీ వచ్చేసి గ్రానరీ ఆఫ్ ఇండియాగా కూడా అంటాము. మరి వరల్డ్ యొక్క గ్రానరీస్ అంటే ప్రేరీస్ ఎక్కడైతే ఉంటాయో ఇవి వరల్డ్ గ్రానరీస్. ప్రేరీస్ ఆర్ ద వరల్డ్ గ్రానరీస్. రోడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్ అయింది. గంగా ప్లేన్ ఈజ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ రీజన్ ఇన్ ఇండియా. 1/4 పాపులేషన్ ఉంటుంది అంట. ఎందుకంటే ఫెర్టైల్ సాయిల్, ఫేవరబుల్ క్లైమేట్, హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ వల్ల. ఇది ప్లేన్ గురించి. దేని గురించి? గంగా బ్రహ్మపుత్ర, ఇండో గాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్. మనం ఫిజియోగ్రఫీ డివిజన్ చూసాం. ఫిజియోగ్రఫీ డివిజన్లో బాబర్, తరై, బాంగర్, ఖాదర్. తరైలో ఏంటంటే కొంచెం ఫెర్టైల్, ఇది బాబర్ అనే రివర్స్ లోపలికి పోతాయి, కోర్స్ ఉంటుంది, అంత అవే ఉంటాయి. తరైలో బయటికి వచ్చినాయి, ఇది కొద్దిగా బెస్ట్. ఇందులో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉంది, కాజిరంగా నేషనల్ పార్క్ ఆఫ్ ఆసాం ఉంది. ఇదన్నట్టు ఖాదర్ ఫెర్టైల్ అన్నట్టు, ఎందుకంటే నివరాలి. రీజనల్ డివిజన్స్ చూద్దాము. రాజస్థాన్ ప్లేన్, దాని టార్ డిజర్ట్ చూసాము. టార్ డిజర్ట్లో మారుస్థలి ఉంది, మార్వార్ ప్లేన్ ఉంది రాజస్థాన్లో. లేక్స్ చూసాము, లుని రివర్ చూసాము. పంజాబ్ ప్లేన్ మనం చూసాం. పంజాబ్ అంటే 5 రీజియన్స్ అన్నీ వచ్చి దానిలో 5 డోప్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా కలిపేశారు. గాగర్ రివర్ అనేది యమునాకి సట్లజ్కి మధ్యలో పోతుంది. యమునాకి గాగర్కి ఉంది హర్యానా ట్రాక్ట్ అంటాము. ఈ గాగర్నే సరస్వతి రివర్ కూడా కొందరు నమ్ముతారు. చాలా ప్లాన్ చూసినాం. గంగా దాంట్లో అప్పర్ గంగా, లోవర్ గంగా, మిడిల్ గంగా చూసినాం. అప్పర్ గంగాలో వచ్చేసి రోహిల్ఖండ్ ప్లేన్స్ ఉంటుంది. యమునా చంబల్ రే బేసిన్, బడ్లాండ్స్ టోపోగ్రఫీ, చంబల్ రేవిన్స్ ఇవన్నీ ఇక్కడ ఫామ్ అయినాయి చూసినాం. మళ్ళీ తర్వాత గంగా బ్రహ్మపుత్ర డెల్టా, సుందర్బాన్స్ అనేది గంగా బ్రహ్మపుత్ర మేఘన వల్ల ఫామ్ అయింది. ఇది లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా. ఇక్కడ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉంది. సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నాట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది అన్నట్టు.